హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే సమ్మర్లో ఒక డే నా మార్నింగ్ రొటీన్ చూపిస్తానమాట. మార్నింగ్ అంటే మార్నింగ్ ఒక 6:30 to 10:30 వరకు ఉంటుంది. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ వెంటనే మీ దాకా చేరుతుందనమాట. ఎందుకంటే చాలామంది అన్సబ్స్క్రైబర్సే చూస్తూ ఉన్నారనమాట. మీరైతే వీడియో చూసేయండి. ఇంకా ఇదైతే వెనస్డే రోజు మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే నేనైతే బ్రష్ చేసేసుకొని ఫస్ట్ వచ్చేసాను అనమాట. రోజు ఇదే టైంకి లేస్తామా అంటే నేనైతే సండే వచ్చినా ఏమైనా హాలిడేస్ వచ్చినా చాలా కోరుకుంటాను అనమాట. ఒక మూవీలో చెప్తా చూడండి, నాకు రెండు ఇష్టము, ఒకటి పెళ్ళి, ఒకటి మంచి నిద్ర అని. అలా నాకు చాలా ఇష్టం అన్నమాట నిద్ర. కానీ మీరు నమ్మరు, ఆఫ్టర్ మ్యారేజ్ నేను నిద్రకి చాలా చాలా కరువులో ఉన్నాను. ఎందుకంటే మీకు తెలిసిందే, పిల్లలకి హాలిడే ఉన్న రోజు బావకి లీవ్ ఉండదు. బావకైతే అసలు ఎప్పుడూ లీవ్ ఉండదు. ఒక్క రోజైనా నేను అనుకుంటాను లేట్గా లేద్దామని, అసలు కుదరదు. ఎప్పుడైనా సండే అలా కుదిరినా సరే నా పిల్లల గురించి తెలిసిందే కదా, రాక్షస ముఖాలు అనమాట. పొద్దున్నే లేస్తారు. ఇంకా అలా ఇప్పుడు కూడా ఇంకా పొద్దున్నే లేచాను. 6:30కి లేచాను. ఇంకా లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకా నేనైతే ట్యూస్డే రోజు ఈవినింగ్ తలస్నానం చేసి ఉంటానన్నమాట. ఇంకా నేనైతే దాన్ని అలాగే ఆరబెట్టుకున్నాను నైట్ వరకు. ఇంకా పడుకునే ముందు జస్ట్ అలా అల్లేసుకున్నాను అనమాట, కోంబేం చేసుకోలేదు. సో దానికోసము ఇంకా పొద్దున్నే జుట్టును కూడా అలా పడుకొని లేచాక మొక్క చూసారుగా అలా చండాలంగా ఉంటుంది అనమాట, కోంబ్ చేసుకోకుండా పడుకుంటే. మామూలుగా పడుకున్న జుట్టుతో వింతగానే కనిపిస్తాం కదా, అందుకే ఏమనుకోవద్దు అలా చూసి. ఇంకా నేనైతే నీట్గా చేతితో చిక్కులన్నీ తీసేసుకొని వీలైనంత మట్టికి నీట్గా పైకైతే కొప్పేసుకున్నా. సమ్మర్లో కొప్పు కంటే ది బెస్ట్ హెయిర్ స్టైల్ ఇంకేమీ ఉండేది అసలు. ఉత్తప్పుడు జుట్టు ఎంత కాలం కోరుకుంటామో సమ్మర్లో అంత ఇరిటేటింగ్ ఉంటుంది. ఇంకా వెత్తగ్గా అయితే నా క్లిప్ దొరికింది. నా కూతురు జుట్టు పెరిగిన కానీ ఆమెకు పెట్టే క్లిప్స్ వల్ల నా క్లిప్పులు కూడా దొరకట్లేవు. ఎక్కడంటే అక్కడ వదిలేస్తూ ఉంటాయి, చాలా వెతుక్కుంటాము. మనకు అవసరం ఉన్నప్పుడు కొన్ని దొరకవు కదా. ఇంకా నైట్ కూడా మిషన్లో బట్టలు వేసి ఉండి అవైతే నేను ఆరేయలేదు, అవన్నీ చైర్ మీద వేసి అలాగే పడుకుండిపోయామన్నమాట. మిషన్ అయ్యేటప్పటికి లేట్ అయింది. ఇంకొకటి నాకు కొంచెం నిన్న వర్క్ ఎక్కువ ఉండి అలసిపోయినట్టుండే. ఇంకా మేమైతే బయట పడుకుంటున్నాం, అంటే బయట రూమ్లో అనమాట. మళ్ళీ బయట అంటే బయట అనుకునేరు, బయట రూమ్లో విండోస్ వెంటిలేషన్ బాగుంటుంది అని. ఇంకా వీళ్ళైతే పడుకున్నారు. నాకు వంట చేయడానికి వీలు లేదనమాట. నేను చూస్తూ ఉన్నాను లేస్తారేమో అని. ఇప్పుడు లేపితే డిస్టర్బ్ అవుతుంది, కూలర్ ఆన్లో ఉంది. కొద్దిసేపు చూసి ఇంకా 7:30కి లేసేలాగా లేరని నేనే నెట్టిప్పేస్తే కాస్త అటు ఇటు తిరగడానికి వస్తుంది అనమాట, కిచెన్లోకి ఇటు. నెట్ వల్ల మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా. సరే, మీకు దోమలు ఉన్నాయా లేదా అన్నది కామెంట్ చేయండి. మేమైతే లాస్ట్ ఇయర్ వరకు ఆ నెట్ ఉంటుంది కదా, జిప్స్ వస్తాయి ఫ్లిప్కార్ట్లో, అట్లాంటిది ఉండే. ఇంకా మనం అసలు మనుషులం కాదు కదా, ఎప్పుడు వీలైతే అప్పుడు దాన్ని ఉతికేసి మొత్తం దాన్ని సత్రోలు చేసేసాను అనమాట. ఇంకా దానివల్ల కొన్ని చిల్లులు పడి అందులోకించి దోమలు వచ్చేస్తుంటే ఇంకా ఎలాగో దోమలు లేవు కదా అని మేమైతే దాన్ని పడేసాము. దానివల్ల ఇంకా మొన్న రీసెంట్ ఇంకా దోమలు భరించలేము అని ఇదైతే తీసుకొచ్చాడు బ్యాటు ఇది. ఇంకా అదంతా ఎత్తేసి నేనైతే ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేసి వచ్చైతే కొన్ని వాటర్ తాగేసి, నైట్ అన్నం ఉండే కొంచెం మిగిలిపోయింది, ఖచ్చితంగా మిగిలేటట్టు పెట్టుకుంటాను. ఎంత తక్కువ వండినా నాకు అన్నం మిగులుతుంది, ఎందుకో ఏమో అర్థమే కాదు. ఇంకా నేను అలా కొంచెం అయితే అది ఊడ్చి పెట్టేసుకున్నాను. ఇంకొకటి కొత్త బియ్యమనో ఎండనో తెలియట్లేదు కానీ అస్సలు ఆఫ్టర్నూన్ వరకు అన్నం ఆగట్లేదు. అంటే నైట్ వండింది మళ్ళీ పొద్దున వండింది అనుకున్నారు, ఇంకా చెడిపోతూ ఉంది. ఇంకా నేను దాన్ని తీసి పెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా అలాగే ఈరోజు నేను పాలకూర పప్పు చేయాలి అనుకుంటున్నాను. అందుకోసమని పప్పులు అయితే వేసుకున్నాను. ఏంటి కవర్లోనే పెట్టుకున్నావు అంటే, నేను ఎక్కువ క్వాంటిటీ తెప్పించుకోను, ఎందుకంటే పురుగు పట్టి అది లాస్ అయ్యి దాన్ని ఎండకు పెట్టి 3 పిల్లలతో దాన్ని మెయింటైన్ చేయడం నా వల్ల కాదు. ఇంకొకటి, నేను కందిపప్పు అయితే మోస్ట్లీ నాకు అమ్మకు ఉంటుంది. ఇప్పుడు కూడా అమ్మ అయితే కొనిపెట్టింది నాకు కందిపప్పు, కానీ ఇంకా కందులు కొని వాటిని చేసి పట్టించి నాకు పంపిస్తుంది అన్నమాట. లాస్ట్ టైం 12 kgs పంపింది. ఇయర్లీ 12 kgs 1.5 yearకి మేము తినేసాము. ఇంకా అలా షాప్ నుంచి తెప్పిస్తున్నా ప్రస్తుతానికి కందిపప్పు, ఎప్పుడు అవసరం పడితే అప్పుడు. ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం చింతపండు, పాలకూర తీసుకుందామని వచ్చానమాట. మీరు ఇక్కడ చూడాలి, మా బావ అయితే లేచి కూర్చున్నాడు ఆరామ్స్. అప్పుడే జస్ట్ లేచి
ఇంకా పొద్దున్నే వాళ్ళ కూతురు వీడియో ఉంటే చూస్తూ ఉన్నాడు. ఇంకా నేను ఫ్రిడ్జ్ చూసి అయితే భలే ఏడుపు వచ్చింది, మీరు నమ్మరు. దోశపిండి ఫ్రిడ్జ్లో పెట్టినా పొంగిపోయింది తెలుసా. పొద్దున్న ఆల్రెడీ 7:30 అయ్యింది, వంటకు లేట్ అవుతుంది అనుకొని బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటే ఇంకా అది పొంగిపోయింది. ఇంకా దాన్ని అంతా క్లీన్ చేసి నేను అలా ఉండి ఈ పని వేరే పని చేయలేను అసలు. నేను చాలామంది ఆడవాళ్ళు చేయలేరు అలా ఎక్కడిదక్కడ పెట్టేసి. ఇంకా నేను ఆ పిండి అంతా ఎత్తేసి నీట్గా డబ్బాలన్నీ తుడిచి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా అప్పుడు చక్కగా మళ్ళీ పాలకూర కోసేసుకొని ఈలోపు పప్పు నానిందనమాట. పాలకూర కోసేసుకొని పాలకూర అయితే వాష్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడే వాష్ చేస్తున్నాను అనుకోకండి, 2 times ఆల్రెడీ వాష్ చేసి ఇది 3rd time అనమాట. ఇలా వేసేటప్పుడు మాత్రం చూపిస్తున్నాను. ఎందుకంటే కొన్ని వీడియోస్ చూసుకున్నప్పుడు ఎవరైనా వండినప్పుడు నేను కూడా చూసుకున్నా అదేంటి అలా అని, అందుకే చెప్తున్నా. మీరు కూడా అలా అనుకుంటారని. చూస్తున్నారు కదా వాటర్ చాలా తేటగా ఉన్నాయి. నేను 1కి 2 సార్లు మంచిగా వాష్ చేసుకుంటా. నేను కొంచెం హైజీనిక్గానే ఉంటానులేండి, మరీ అంత లండు బొండుగా ఉండను. ఇప్పుడు వాష్ చేసిందైనా మళ్ళీ నేను తినాలి అనుకున్నప్పుడు వాష్ చేసుకొని తీసుకుంటాను అనమాట. ఇంకా నేనైతే ఏది వంట పెద్ద ప్రాసెస్లో చేయను, అన్నీ ఒకేసారి వేసేసుకొని ఉప్పు కారం కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పసుపు అన్నీ వేసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బావ లేచాడు కదా, మా చిన్న బాబు అయితే నేను లేచినప్పుడే లేచి వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు. ఇంకా బావ పాప నేను పెద్ద బాబుని బెడ్ పైన వేసేయగానే ఇంకా నేనైతే పక్కలన్నీ ఎత్తేసుకుంటున్నాను. ఇంక ఇది ఎత్తేసుకుంటేనే కదా ఫ్రీ. దీని గ్యాప్లో కూడా నేను బియ్యం చెరిగి పెట్టుకున్నాను అనమాట. బియ్యం చెరుక్కోలేదు, మా బావ వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే కుక్కర్ పొయ్యి మీద ఉంది కదా, రిస్క్ వద్దని చెప్పి నేనైతే ఇంకా పక్కకు పెట్టాను. ఇంకా నేనైతే ఇవన్నీ ఎత్తేలోపు ఇవన్నీ తీసేసే లోపు అయితే కుక్కర్ విజిల్ వచ్చింది. ఇంకా తర్వాత నేనైతే బియ్యం తీసుకుంటున్నాను అనమాట. పొద్దున సాయంత్రం సేమ్ గ్లాసు, 2 గ్లాసులు వండితే అందులోనే మిగిలిపోతుంది అన్నం. మాకైతే ఏం చెప్తాం, పిల్లలు హాలిడేస్ వచ్చినా కానీ అసలు టైంకి తినట్లేరు, ఆట లేదంటే టీవీ, ఇదే అయిపోతుంది. సరేలే ఇంక ఎంజాయ్ చేస్తారు. సమ్మర్లో పెద్దగా మనకు కూడా తినబుద్ధి కాదు కదా, మీరేమంటారు? ఇంకా నీట్గా ఇల్లంతా అయితే ఊకేసుకుంటున్నాను. నేను ఇల్లు ఊక్కొని బయట బాల్కనీ ఊకేసి వచ్చేలోపు అయితే నాకైతే అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా నేను దానికి గంజి వంపేసి ఉమ్మగిల్లడానికి అయితే పెట్టేశాను. కొత్త బియ్యం కదా, చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, లేకపోతే మెత్తగా అయిపోతుంది, గంజి పట్టేస్తుంది. ఇంకా మీకు ఇంతకుముందుకు ఒక వీడియోలో చెప్పాను కదా షార్ట్లో, అన్నం మెత్తగా అయితే ఇంకా మా బావ అయితే దయ్యం నెత్తి మీద కూర్చున్నట్టే అరుస్తాడని. ఇంకా అలా అన్నమాట. ఇంకా అది పక్కకు పెట్టేసి వచ్చి ఒక పక్క పల్లీలు వేయించుకుంటున్నాను చట్నీకి, దోశ కోసము. ఇంకా పాలకూర అయితే ఉడికిపోయింది, దాంట్లో సాల్ట్ వేసుకొని రుబ్బేసుకొని చింతపులుపు అయితే పోసేసుకొని ఇంకో పక్క పెట్టేసుకున్నాను, అది మరుగుతుంది. ఈలోపు నేను చట్నీ మిక్సీ పట్టేసుకొని మా బావకైతే ఒకవైపు దోశలు వేస్తూ ఇంకో పక్క అయితే పాలు పెట్టాను. మేము ఎందుకు టీ మానేసామంటే గ్రేట్ అనుకుంటున్నారా? కాదు, కాఫీకి అలవాటు అయిపోయాం. సమ్మర్లో మేము కాఫీ తాగుతున్నాం చూడండి, అసలు ఇది హైలైట్. వేడికే వేడి కదా, చాలా వేడి అంటారు కదా కాఫీ, అయినా సరే మేము తాగుతున్నాం, అంత పిచ్చి అయిపోయింది మాకు. ఇంకా బావకైతే దోశలు వేసిచ్చి అప్పటికే ఆయన లేట్ అవుతుంది, లేట్గా లేచేదైనా లేట్ అవుతుందంటే నాది కూడా లేట్ అయిందిలేండి కొంచెము. ఎందుకంటే దోశపిండి పొంగిపోయింది కదా, లేకపోతే అవ్వకపోతుండే. ఇంకా కాఫీ కలిపేసి తాగేస్తూ, ఆయన అయితే ఎప్పుడో తాగేశాడు, నేను మెల్లగా తాగుతూ ఉన్నాను మా చిన్న బాబుకు కూడా దోశ వేస్తూ. ఇంకా బాక్స్ కట్టేసి ఆయనను పంపించేసి అప్పటికే పెద్ద బాబు కూడా లేసాడు, వాళ్ళందరికీ దోశ వేసి నేను కూడా దోశ వేసి పెట్టుకొని పొయ్యి అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎక్కడిదక్కడ ఉంటే పొయ్యిని చూస్తే చాలా మెస్సీ ఉంటుంది, పొయ్యి నీట్గా ఉంటేనే ఒక ప్రశాంతత ఉంటుంది కదా. ఇంకా నాకు దోశ వేసుకొని నేనైతే దోశ తినేసాక చిన్న పని ఉంది బయటికి వెళ్ళాలి అనుకున్నాను. ఇంకా చూడండి పిల్లలు లేచిర్రా అంటే ఇంకా ఆటే నేను వెళ్ళే టైంకి మా పాప లేచిందనమాట. ఇంకా సరే అని చెప్పి మా పెద్ద బాబుకి అప్పచెప్పి వెళ్ళాను. ఎందుకంటే మళ్ళీ ఎండ్ అయితే నా వల్ల అసలు అవ్వట్లేదు బయటికి పోవడం. చిన్నప్పుడు ఎట్లా వెళ్ళానో స్కూళ్ళకి నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ మధ్య మా బావ వింటే అందుకే అంటాడు, నేను బాగా సుఖపెట్టేస్తున్నాను, నేను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా అంటారు. కానీ కొన్నిసార్లు ఇలాంటివి చూసినప్పుడు నాకు నిజమే అనిపిస్తుంది. ఇంకా ఇల్లంతా రచ్చరచ్చ చేస్తే వాడికి అప్పచెప్పి వెళ్ళాను అనమాట, బ్రష్ చేపిమని. ఇంకా చూశారు కదా కాస్త నీడుంది, లేకపోతే నా పరిస్థితి దారుణంగా ఉంటుంది, అసలు ఫుల్ సెట్ వస్తుంది. ఇంకా నేనైతే పని కంప్లీట్ చేసేసుకొని జస్ట్ 10 minutes పట్టింది అనుకుంటా అంతే. ఇంకొచ్చేసరికి మా పెద్ద బాబు అయితే మా చిత్తలకి బ్రష్ చేయించేశాడు. ఇంకా కూర్చొని అన్న తమ్ముళ్ళు ఇద్దరైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇవైతే ఇన్ని రోజులు సజ్జ మీదనే ఉండే,
కవర్లో కట్టి పడేస్తాను. ఎందుకంటే స్కూల్ డేస్లో నాకు అవి అక్కడ పోస్తారు, వాళ్ళ పనిలో పడిపోతే నేను ఎత్తుకుంటూ కూర్చోలేను. ఇంకా అందుకోసమని ఇక్కడ మా చిత్తల్లిని అయితే అడిగితే నాకు ఆవకాయ ఒకటే దోశ కావాలన్నది. మరి చట్నీతో వేస్తా అంటే, మరి ఆవకాయ అయితే అంటే 2 దోశలు తిన సరే తింటా అని చెప్పింది. ఇంకా ఆమె కోసమని నేను 2 దోశలు అయితే వేసి ఇచ్చాను. ఆవకాయ పిచ్చి మీరు నమ్మరు కానీ చాలా పిచ్చి. ఇంకా నేను మొన్న కొత్త ఆవకాయ పెట్టాను కదా, అసలు రోజు 3 పూటలు అదే తింటున్నాము. ఈ వీడియో చూసినప్పుడు మా బావ నాకు ఖచ్చితంగా క్లాస్ బిక్తాడు. ఆవకాయ పెడుతున్నావు ఎండాకాలంలో, ఇదంతా వర్షాకాలంలో చూపిస్తుంది వేడి బొబ్బలు అవి ఇవి అని. చూసారా ఎంత టెంప్టింగ్ ఉందో ఆవకాయ, చాలా బాగా కుదిరిందనమాట. మీరు ఆవకాయ పెట్టారా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇంక ఇంతటితో అయితే ఈ రొటీన్ అయితే ముగిసిపోయింది. తినేసి వాళ్ళు ముగ్గురు అయితే కలిసి ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకొకటి పొద్దున్న చూపించాను, గుర్తుందా బట్టలు మీకు? ఫస్ట్ అవైతే ఇప్పుడు ఆరేసుకోవాలి. ఎండ 10:30 అవుతుంది. ఇంక ఇప్పుడైతే చక్కగా అన్నీ ఆరేసుకొని నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.